హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. మహిళలపై జరుగుతున్న హింస ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంటోంది ఐక్యరాజ్య సమితి. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక మరణం ఆమె సన్నిహితుల చేతుల్లోనే జరుగుతుందంటున్నాయి ఐరాస నివేదికలు. మహిళలపై అనేక రూపాల్లో జరిగే హింసలో అంతగా చర్చకు రానిది మాతృత్వ హింస. భారతదేశంలో అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళనకర స్థాయికి పెరిగాయి. దీనివల్ల గౌరవప్రదమైన మాతృత్వ హక్కు ప్రమాదంలో పడుతున్నది. మద్రాస్ ఐఐటి జరిపిన ఒక పరిశోధన ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ ప్రసవాలు 40.9% నుండి 47.4% అంటే 6.5%గా పెరిగాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అసోం, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఇవి 70% మించిపోయాయి. సిజేరియన్ ప్రాణరక్షక చికిత్స, కానీ అనవసరపు సిజేరియన్ వల్ల తల్లి బిడ్డలకు పలు సమస్యలు ఎదురవుతాయి. రక్తం కోల్పోవటం, ఇన్ఫెక్షన్, కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టడం, బిడ్డలకు పాలివ్వడంలో ఆలస్యం అవటం, తర్వాత గర్భధారణలో సమస్యలు వంటివి. ప్రతి వైద్యశాలలో గతేడాది సిజేరియన్ ప్రసవాల శాతాన్ని నోటీసు బోర్డుపై ప్రదర్శించాలన్న నిబంధన విధిస్తే ఈ అంశంపై గర్భవతి విఘ్నతతో కూడిన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. అయితే మహిళలపై భౌతికంగానే కాదు, ఆన్లైన్లోనూ వేధింపులు పెరుగుతున్నాయి. కట్టు, బొట్టు, నడత అన్నింటినీ జడ్జి చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఈ తరహా వేధింపులు స్త్రీలను మానసికంగా కుంగదీస్తూ కొన్నిసార్లు చావంచుల వరకు తీసుకెళ్తున్నాయి. కృత్రిమ మేధ అంటే ఏఐని కూడా మహిళలను వేధించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది. ఇందుకు డీప్ ఫేక్ ట్రెండ్ ఒక ఉదాహరణ. నగ్న చిత్రాలతో వేధింపులు ఎక్కువ కావటం వల్ల మహిళలు, ముఖ్యంగా బాలికలు ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. భారతదేశంలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆర్థిక నేరాలతో పాటు నగ్న చిత్ర వేధింపులపై కూడా మరింత దృష్టి పెట్టాలి. సోషల్ మీడియాను ఒక సాధనంగా వాడుకుంటూ మహిళలను రాజకీయాల నుంచి దూరం చేయాలనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అజ్ఞాతంగా కామెంట్ చేయగలిగే అవకాశం ఉండడంతో ట్రోలర్లు ధైర్యంగా ఎలా పడితే అలా రాసేస్తున్నారు. మహిళల గురించి రాసేటప్పుడు ఈ ధైర్యం ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. తరతరాలుగా ముదిరిపోయిన పురుషాధిక్య ధోరణే ఇందుకు కారణం. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మహిళలు ప్రజాక్షేత్రంలోకి, పరిపాలనా రంగంలోకి రావటానికి వెనకాడతారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే ట్రోలర్స్, ఫేక్ ఖాతాదారుల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో యువత తమ జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కును హరించారు. కులం లేదా ఆస్తి కారణంగా ప్రేమ వివాహాల విషయంలో మోసం చేసినా నేరంగా పరిగణించకపోవటం ఆందోళన కలిగిస్తుంది. లవ్ జిహాద్ పేరిట మతాంతర వివాహాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు దేశంలో మన రాష్ట్రంలో కూడా కుల దురహంకార హత్యలు పెరిగాయి. కుల మత ఉన్మాదాలు వ్యాప్తి చెందుతున్నాయి. స్త్రీలపై లైంగిక దాడులు, హింస పెరుగుతున్నాయి. దాంతో ఆడపిల్లల చదువుకు, ఉపాధికి ఆటంకాలు వస్తున్నాయి. యునెస్కో ప్రకారం ఆడపిల్లలు చదువును మానేయడానికి ముఖ్యమైనటువంటి కారణం హింస అని చెప్పింది. ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి విద్యా వ్యవస్థ, భద్రత అనేది అవసరం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అమానుషాలు, దాడులు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కరి మనసును కదిలించేలాగా ఉన్నాయి. కారణాలు, కాలాలు, ప్రాంతాలు, పాత్రలు వేరైనా ఈ దారుణ దృశ్యాలన్నింటిలోనూ బాలికలు, మహిళలే సమిధలు కావటం విషాదం. పురుష దురహంకారము, కుల క్రౌర్యము, వేయి చేతులు చాచి అమాయక మహిళలను బలి తీసుకోవటం నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన చర్య. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖండనలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం కావటం బాధ్యతారాహిత్యానికి, రాజకీయ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. అపురూపంగా చూసుకోవాల్సిన ఆడపిల్లలు, మహిళల ప్రాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పురుషాహంకారానికి, కుల దురహంకారానికి గాల్లో దీపాల్లా కొండెక్కిపోతున్నాయి. సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుచుకు తినే లోకుల మధ్య ఒంటరైంది మాత్రం ఒక మహిళలే. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతకు, ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే కష్ట నష్టాలు, చేదు అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. తక్కువ కులాల వారిని పెళ్లాడిన అమ్మాయిలకు మన రాష్ట్రంలోనూ ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి. కానీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలే కుటుంబ గౌరవం పేరిట ప్రాణాలు హరించడం కలవరపెడుతోంది. సామాజిక అసహనం ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతలా విభ్రాంతి కలిగించే స్థాయిలో ఉందో తెలుస్తానే ఉంది. ఇక్కడ కూడా మొదటగా బలవుతోంది మహిళలే.
పరువు పేరిట కుల దురహంకారంతో మహిళలను మట్టి చేసే సంస్కృతి ఉత్తరాదికే పరిమితమని ఎవరైనా భావిస్తూ ఉంటే ఈ దారుణ ఉదంతాలన్నీ వాళ్లకు కనువిప్పు కలిగించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరువు హత్యలపై జరిగే క్రతువును ఖండించడానికి ప్రజాప్రతినిధులు సైతం ముందుకు రారు. ఓట్ల కోసం చూసి చూడనట్టుగా నటిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ఈ విషయంలో ఏమైనా భిన్న పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే ఒళ్ళు గగురు పొడిచే సమాధానమే లభిస్తుంది. మహిళా సంఘాలు, అభ్యుదయ కాముక శక్తులు అరిచి గీపెట్టిన పార్లమెంట్లో చర్చ లేవదీసిన ప్రయోజనం స్వల్పం. వామపక్షాలు, మరీ ముఖ్యంగా సిపిఐఎం మినహా మరెవరూ ఈ సమస్య పరిష్కారానికి, చర్చకు, చట్ట రూపకల్పనకు కదలటం లేదు, గొంతు విప్పటం లేదు. ప్రస్తుతం కుల రాజకీయాలు క్రియాశీలమవుతున్న మన రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలకు యువతీ యువకులు ముందుకు రావటం సంతోషకరం. అయితే అలాంటి పెళ్లిళ్ళు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిలదొక్కుకోవాలంటే దళితులు, ఇతర కింది కులాల ఆర్థిక స్థితిలోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలు ఇందుకు పూనుకొనేలా చేసే ఉద్యమాలు రావాలి. కుల దురహంకారంతో జరిగే హత్యలను అరికట్టడంపై మన ప్రభుత్వాలు తీవ్రంగా దృష్టి సారించాలి. సెక్షువల్ అఫెన్సివ్ యాక్ట్ 2012, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, నిర్భయ చట్టం 2013, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013, లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం 2012, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ఇలా ఎన్నో చట్టాలు. అయితే ఇవన్నీ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయా? రాజ్యాంగం మత విశ్వాసాల ఆధారంగానే స్త్రీలకు పర్సనల్ లా హక్కులు కల్పించింది. పితృస్వామ్యం, మతం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి రూపంలో మహిళల పట్ల అమలవుతున్న వివక్షను కాదని స్త్రీలకు సమానత్వ హక్కులను కల్పించలేకపోతోంది. వీటన్నింటికీ లోబడే చట్టాల రూపకల్పన జరుగుతుంది. అందుకనే గృహహింస నుండి రక్షణ చట్టం మొదలు నిర్భయ చట్టం దాకా ఎన్ని చట్టాలు చేసినా వివక్షను తొలగించలేకపోతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు సంక్షేమ పథకాల నుండి బేటీ పడావ్ బేటీ బచావ్ దాకా చట్టాల, పథకాల అమలులో ఎంతవరకు చిత్తశుద్ధి ఉన్నది? ఇవన్నీ మహిళలకు అందుబాటులో ఉన్నాయా అన్నది కూడా ప్రశ్నార్థకమే.